అర్ధరాత్రి భారీ చోరీ, పోలీస్ గస్తీపై ప్రశ్నలు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన భారీ చోరీ ఘటన ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కలిగించింది. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 2 బంగారు వెండి దుకాణాలను గుర్తు తెలియని దుండగులు లక్ష్యంగా చేసుకుని షట్టర్ల తాళాలు పగలగొట్టి దుకాణాల్లోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలను పక్కకు మళ్లించి లోపల ఉన్న వస్తువులను చిందరవందరగా చేసి భారీగా ఆభరణాలు, నగదును దొంగిలించారు. దుండగులు 2 బైకులపై వచ్చి దొంగతనం చేసినట్లు సీసీ ఫుటేజ్లో కనిపిస్తోంది. బాధితుల వివరాల ప్రకారం నూతన ప్రగతి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్లో 4 తులాల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి ఆభరణాలు, వెండి బిస్కెట్లు, 20,000 రూపాయల నగదు, శివ గోల్డ్ అండ్ సిల్వర్ షాపులో 30 తులాల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, వెండి బిస్కెట్లు, 80,000 రూపాయల నగదు దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘటన రాత్రి సుమారు 3 గంటల సమయంలో జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టమైంది. సమాచారం అందుకున్న వెంటనే పట్టణ ఇన్ఛార్జ్ రూరల్ సీఐ విజయబాబు, పట్టణ ఎస్ఐ మనోజ్, అనంతరం ఏసీపీ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించడం జరిగింది. కఠిన పోలీస్ పెట్రోలింగ్ ఉన్నప్పటికీ దొంగలు ప్రణాళికాబద్ధంగా చోరీ చేయడం, భద్రతాపరమైన లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిందితులను త్వరగా అరెస్టు చేసి రాత్రి గస్తీని కఠినతరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్వామి గంగాధరప్ప నా పేరు. షాప్ పేరు నూతన ప్రగతి సిల్వర్ మర్చెంట్. నిన్న రాత్రి 20వ తారీఖు 3:20 దొంగల వడ్డీ 4 తులాలు గోల్డ్, మళ్ళీ 6 kg వెండి దాకా మాది చోరీ చేసి ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది షాప్? 3 years నుండి నడుస్తుంది షాపు. వెండి పడవతులు అన్నీ కలిపి 6 kg వరకు పోయింది. స్వామి, నేను రామదాస్ బసప్ప స్వామి. నూతన ప్రగతి సిల్వర్ మట్ల దొంగలు పడ్డారు. ఇట్లా అంటే 6-5 గంటలకు ఇట్లా తెలిసి ఉండదు నాకు. అట్లా మధ్యలో బంగారం పోయింది, వెండి పోయింది, మొత్తం పోయినది లోపల. ఎన్ని లెక్క చేయలే, దానికి లెక్క చేస్తే క్యాల్కులేషన్ చేస్తే ఎంత వెళ్తుందో తెలియకి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చినాము. ఏమవుతుందో ముంగట చూద్దాం. తాళాలు బళ్ళు కొట్టి లేదు, అట్లనే ఉన్నాయి. మొత్తం అది షట్టర్ తీసేసి రెండు సైడ్న తీసేసి లేపుకొని తీసిపోయాడు.
ఓన్లీ కౌంటర్లో ఉన్నాయా మొత్తం లోపల కౌంటర్లు మొత్తం ఉన్నాయి పోయినాయి. క్యాష్ ఉండే 20,000 పోయినాయి, క్యాష్ పోయినాయి మొత్తం. లోపల తిజరికి ముట్టలే కానీ లాకర్స్కే ముట్టలే కానీ ఇవి మొత్తం బైటల్స్ మొత్తం చైన్స్ పట్టాగోల్స్ వెండి మొత్తం సామాన్ వెళ్ళిపోయినాయి మాట. జి శివరాజ్ పాటిల్, గోల్డ్ షాప్ శివ సిల్వర్ మార్చెంట్, నర్సీ రోడ్ బోధన్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా గత 6-7 సంవత్సరాల నుంచి గోల్డ్ షాప్ నడుపుతున్నాను నేను. నిన్న శనివారం, ఈరోజు పొద్దున ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో చోరీ జరగడం జరిగింది. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ పోలీస్ స్టేషన్లో నమోదు చేశాము. వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసుకున్నారు. ఫారెన్సిక్ డాగ్స్ అవి వచ్చినాయి, వాళ్ళు కూడా చెకింగ్ చేశారు. సుమారుగా 30 తులాల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు, 2 కిలోల బిస్కెట్, వెండి బిస్కెట్ సుమారుగా దొంగలించడం జరిగింది. 4 దొంగలు మాస్క్ వేసుకొని, గ్లౌజ్ వేసుకొని, కెమెరాలు అన్నీ జరిపేసి దొంగతనంకి పాల్పడ్డారు. సుమారు 3 గంటల టైంలో జరిగింది. ఈరోజు ఉదయం షట్టరు తాళాలు ఉండే 2 తాళాలు పలగొట్టేసి రాడ్స్తో షట్టర్ లేపి లోపల వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. అవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ జరిగింది. అవి బోధన్ టౌన్లో సమర్పించాము. థ్యాంక్ యూ. నాకు ఉదయం 6:30-7 గంటలకి మా మిత్రుడి నుంచి ఫోన్ రావడం జరిగింది. ఫోన్ రాగానే వెంటనే ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడే. దాని తర్వాత ప్రొసీడింగ్స్ అన్నవి కంటిన్యూగా జరగడం జరిగింది. లాకర్ ఏం టచ్ చేయలేదు. పైన షోకేస్లో పెట్టిన వెండి మరియు బంగార ఆభరణాలన్నీ దొంగతనం చేయడం జరిగింది. డబ్బులు క్యాష్ ఒక 80,000 క్యాష్, లోపల ఉన్న కూడా బంగారం సామాగ్రి కూడా దొంగతనం చేయడం జరిగింది. 80,000 వరకు క్యాష్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.